మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేశారా? కాఫీ ప్రైజెస్ ఆల్మోస్ట్ 40% పెరిగిపోయి. ఏంటి బ్రేక్అవుట్ సిరీస్లో కాఫీ గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నారా? ప్రతిదీ ఇంటర్లింక్డ్ అండి. సో గైస్, వెల్కమ్ టు వీక్లీ బ్రేక్అవుట్ సిరీస్. ఈ రోజు మనం రెండు కాఫీ రిలేటెడ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మనకి Q2 రిజల్ట్స్ తర్వాత మేజర్ బ్రేక్అవుట్స్ అయితే ఇచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ స్టాక్ CCL ప్రొడక్ట్స్. ఈ కంపెనీ మనం చూసుకుంటే వరల్డ్ లో కొన్ని మేజర్ బ్రాండ్స్ కి అయితే మనకి కాఫీ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుంది. అలాగే 90+ కంట్రీస్ కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంది కాఫీని. Q2 రిజల్ట్స్ వచ్చిన తర్వాత CCL ప్రొడక్ట్స్ యొక్క స్టాక్ చూసుకుంటే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితే క్రియేట్ చేసింది. బిగ్ గ్యాప్ అప్, అలాగే హై వాల్యూమ్స్ అయితే ట్రేడ్ అయింది. ఏదలా ఉన్నా ఈ మొమెంటం మనకి 915 కన్నా తక్కువ వస్తే ఇన్వాలిడ్ అయిపోతుంది. ఈ లిస్ట్ లో నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్. ఇది మరొక ఇన్స్టెంట్ కాఫీ మ్యానుఫ్యాక్చరర్ అన్నమాట. ఈ స్టాక్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో లిస్ట్ అయిన తర్వాత మల్టిపుల్ రెసిస్టెన్స్ అయితే టెస్ట్ చేసింది అరౌండ్ 143 లెవెల్లో. తర్వాత రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేసి క్లీన్ బ్రేక్అవుట్ జోన్ కి అయితే వెళ్ళింది. తర్వాత మళ్ళీ హై కన్సాలిడేట్ జోన్ కి వెళ్ళిపోయి అలాగే రెసిస్టెన్స్ అయితే టెస్ట్ చేసింది అండ్ లాస్ట్ వీక్ లో మళ్ళీ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఏదేమైనా ఈ స్టాక్ ప్రైస్ 143 కన్నా కిందకు వస్తే మాత్రం ఇది ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఇవండి Q2 రిజల్ట్స్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చిన కాఫీ రిలేటెడ్ స్టాక్స్. మీ లిస్ట్ లో ఉన్న బ్రేక్అవుట్ స్టాక్స్ ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.